మేడిపల్లి గ్రామానికి లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో భూ న్యాయ శిబిరం మేడిపల్లి మా గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మన యాచార మండలంని దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మా మేడిపల్లి గ్రామానికి భూ న్యాయ శిబిరం నిర్వహించడం, మా మేడిపల్లి గ్రామానికి భూ న్యాయ నిపుణులు రావడం జరిగింది. మా గ్రామంలో అనేక భూ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మా గ్రామంలో ఫార్మాసిటీ ల్యాండ్ అక్విజిషన్లో మా సర్వే నెంబర్లు చాలా వరకు ఉన్నాయి. కొంతవరకు ఫార్మాసిటీకి భూములు ఇచ్చేసారు. ఇవ్వని వాళ్ళవి కూడా నిషేధిత జాబితాలో పెట్టి, గత ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టి మా భూములపై మాకు ఎలాంటి హక్కులు లేకుండా, మా భూములు అమ్మకుండా కొనకుండా, రైతు బంధువులు రాకుండా, మాకు క్రాప్ లోన్స్ కానీ మార్టిగేజ్ లోన్స్ కానీ ఏ లోన్స్ రాకుండా గత ప్రభుత్వం మా భూములని నిషేధిత జాబితాలో పెట్టి మాకు పాస్బుక్లు రాకుండా చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసింది. అయితే మొన్న మేము ఎలాంటి సంతకం కూడా సంతకం చేయలేదు. మేము ఇస్తామని కూడా ఎక్కడ చెప్పలేదు. వస్తే మేము మా భూములు ఇవ్వమని చెప్పిన ఇచ్చిన తీసుకొని మేము మాత్రం ఇవ్వమని కరాఖండిగా చెప్పేసాం. చెప్పిన కాడికి కూడా మా భూములను మొత్తం నిషేధిత జాబితాలో పెట్టి మా భూమి మీద మాకు ఎలాంటి హక్కులు లేకుండా చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసింది. మొన్న ఎలక్షన్లలో కూడా మేము అధికార హామీ దానికి అనుగుణంగానే ఇక్కడ మా అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకటి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పింది. అంటే మా దగ్గరికి రాలే కానీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఫార్మాసిటీని రద్దు చేస్తామని స్పష్టంగా చెప్పింది. మా భూములను కూడా దీన్ని ఆన్లైన్ చేసి నిషేధ జాబితా నుండి తొలగిస్తామని చెప్తా ఉంది. కానీ ఇప్పటివరకు అయితే వేయలేదు. చేస్తుందని ఆశాభావంతో ఉన్నాం. చేస్తామైతే చేస్తారని, ఎందుకంటే గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం, ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. చేస్తుందని దానికి అనుగుణంగానే మేము ఉన్నాం. ఏం లేదు తెలియదు, మాకు తెలియదు. వద్దు, మాకు ఫార్మాసిటీ వద్దనే మా భూములు మేము ఇవ్వలేదు. ఇక్కడ ఫార్మాసిటీ వస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోము. మా భూములు మాకు వ్యవసాయమే ముద్దు, మాకు పంటలే ముఖ్యం, మాకు వ్యవసాయమే జీవనాధారం. ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు కూడా వద్దు. మా ఎమ్మెల్యే కానీ కలిసాం, ఇంకా రేవంత్ రెడ్డి కానీ అంటే ఇప్పటివరకు కలవలేదు. అదే మీ భూములు మొత్తం ఆన్లైన్ నిషేధ జాబితాను చూపించి మీ భూములు ఆన్లైన్ చేపిస్తామని స్పష్టంగా అయితే హామీ ఇచ్చారు. మాకు డిమాండ్స్ అంటూ ఏమీ లేవు. మా భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించి మా భూముల పూర్తి హక్కులు కల్పించాలి. మేము కోరుకునేది కదా ఒకటే, మాకు ఇంతకంటే ఎక్కువ ఏమవుద్దుగా. మా కార్యాచరణ ఇక దాని గురించి ఇక వేరే ఉంటుంది. ఈ ప్రభుత్వం అయినా తిరుగుబాటు చేస్తాం. ఎందుకంటే పార్టీ పరంగా కాకుండా రైతు పరంగా మేము ఒకటవుతాం. ఎందుకంటే మాకు కావాల్సింది ఫార్మాసిటీ రద్దు కాదు, మాకు నిషేధ జాబితాని మా భూమి తొలగించి మా భూములకు మా హక్కులు కల్పించాలి. రద్దు చేసామని స్పష్టంగా చెప్పారు. కాకపోతే అంతే, ఇక్కడ మాత్రం మన ఏరియాలో మేడిపల్లి 4 గ్రామాలలో మాత్రం రాదని చెప్తారు. అయితే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఫార్మా విలేజ్లు 1000-2000 ఎకరాలు తీసుకొని పెడతామని అంటున్నారు. మరి ఇక్కడ మాత్రం ఫార్మాసిటీ ప్రతిపాదిత ప్రాంతాలు మాత్రం ఫార్మాసిటీ రాదని స్పష్టంగా చెప్పారు మన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు. మేమే వెళ్ళి అడిగితే మాకు ఫార్మాసిటీ ప్రతిపాదిత మాత్రం ఫార్మాసిటీ రాదు, ఫార్మాసిటీ దూరంగా వెళ్తుంది, 1000-2000 ఎకరాలు మధ్యలో తీసుకొని 10 ఫార్మా విలేజ్లు పెడతామని చెప్తున్నారు. అన్న ఏం పేరు అన్న? నా పేరు గౌరీ వెంకటయ్య. నేను మొదటిసారి ఫార్మాసిటీకి వ్యతిరేకుని.
అయితే ఫార్మాసిటీకి భూసేకరణ ఏ విధంగా జరిగిందనేది ముందు తెలియజేస్తారు. చాలా అవకతవకలు జరిగినాయి. కానీ అధికారంలో ఉన్న పార్టీకి చెప్పినా కానీ ఎవరి గురించి పట్టించుకోలేదు. వాళ్ళకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి అనుగుణంగా నడిచింది. అనుగుణంగా అంటే ఏ విధంగా నడిచిందంటే సార్ మాకు మా భార్య పేరు మీద 2 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. దీన్ని ఎంఆర్ఓ పద్మనాభరావు, నాగేష్ పట్వారి అప్పుడు ఉన్నారు అధికారంలో ఉండి చెప్పినా కానీ పట్టించుకోకుండా సర్వే చేసుకున్నారు. భూమి అసైన్మెంట్ ల్యాండ్ సర్వే చేసుకొని దీన్ని పెల్డింగ్లో పెట్టిస్తారు. పెల్డింగ్లో పెట్టి తర్వాత వేరే వాళ్ళకు కబ్జాలో ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఏం చెప్పారంటే రికార్డులు ఉన్న వాళ్ళు పేర్లు వచ్చినాయి, వాళ్ళు కొన్నోళ్ళు అమ్మినోళ్ళు 50-50 తీసుకోరు అని చెప్పారు. తర్వాతకి ఏం చేయలేదంటే బోకల్ని పట్టుకొని బోకల్లకు పరిహారం ఇచ్చారు. అమ్మినోనికి లేదు, కొన్నోనికి లేకుండా పరిహారం ఇవ్వడం లేదు సార్. బోకల్లకు ₹1,00,000 ఇస్తే ₹1,00,000 పట్వారు జైలు పెట్టుకుని ₹1,00,000 బోకర్ జైలు పెట్టుకుని ఒక ఎకరేకి సాబ్ లెక్కన. ఇప్పుడు ఈ విధంగా కుంభకోణం నడిచింది. ఏ ఒక్కరు కూడా పట్టించుకున్న పాపన అవ్వలే. అప్పుడిప్పుడు మా కోదండరెడ్డి సార్ వచ్చేది కానీ ఈ ఆచారం కోదండరెడ్డి సార్ వచ్చేది చెప్పినా కానీ ఏమాత్రం కూడా పట్టించుకోలే అధికారులు. ఇట్లా గవర్నమెంట్ వచ్చినాక ఎలా ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఎండిపోయిన చెట్టుకు నీళ్ళు పోసినట్టు అయింది సార్. మాకు కొంచెం పానం వచ్చేసింది. ఎందుకంటే మా గతంలో ఉన్న ప్రభుత్వం పట్టభూముల విషయంలో కూడా 12.5 ఇచ్చింది ఫస్ట్. తర్వాత 16 లక్షలు పెట్టింది. 16 లక్షల కాడికి ఇవ్వకపోతే బాయికాడ ఉంటే బాయికాడికి వచ్చారు, ఇంటికాడ ఉంటే ఇంటికాడ వచ్చారు. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి నానా కష్టాలు పెట్టిస్తారు. మాకు ఒక లోన్ మాఫీ లేదు. మాకు ఏదైనా కార్పొరేషన్ కింద మాకు లోన్లు ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ లోన్ కూడా లేకుండా చేసారు. ఇస్తారా ఇరి లేకపోతే మీకు తీట వాపుతాం, కోర్టులో వేసేస్తాం డబ్బులు అని చెప్పి కోర్టులో కూడా అడ్మిట్ చేసినటువంటి రోజులు ఉన్నాయి సార్. అట్లయితే మేము కూడా కోర్టులో కేసు వేసుకున్నాము. ఆ కేసు గెలిచింది మాకు. కోర్టు కూడా మాకు తీర్మానం ఏమైనా ఇచ్చిందంటే మీ భూములు మీకే, మీరు బతుకుదారు కోసం దునుకు బతుకున్నారు, మీరు రైతులు కాబట్టి మీ భూములు మీకే ఇస్తున్నాం అని కూడా మాకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది సార్. అయినా కానీ ఇంకా ఆర్డర్ వచ్చింది కానీ గవర్నమెంట్ మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్పినంటే మీ భూములు మీకే అని చెప్పింది. కానీ మాకు క్లారిటీగా లోన్లు మాఫీ చేసి మాకు సబ్సిడీలు కానీ ఇట్లాంటివన్నీ ఇస్తే మాకు మంచి చేసినట్టు అవుతుంది సార్ గవర్నమెంట్. ఇంత పెద్ద బాధపడుతూ ఉన్నారు, భూములు పోతా ఉన్నాయి, భూములు ఇట్లా ఇంత ఉంది కదా. అయితే ఇప్పుడు మీ ఎమ్మెల్యే మిమ్మల్ని కలిసాడా 50 రోజుల కలిసించాడు చేస్తా అని అంటుండు. మీకు ఫార్మాసిటీ రద్దు చేసిన ఫార్మాసిటీ ఎప్పుడు రాదు కానీ ఫార్మాసిటీ విలేజ్లు అంటుండు. కాదు ఫార్మాసిటీ విలేజ్లు కాదు కదా సార్. మాకు రాజీవ్ గాంధీ ఇండస్ట్రీలు రాజీవ్ గాంధీ ఇట్లా పేరు పెట్టి ఫార్మాసిటీ అనే పేరు మొత్తం తీసి పడేసేయాలి అంతే. ఫార్మా విలేజ్లు కాదు, రాజీవ్ గాంధీ ఇండస్ట్రీలు ఎట్లా పెట్టండి సార్. అట్లయితే మాకు గట్టి నమ్మకం. ఫార్మాసిటీ రద్దు చేయకుండా ఇక్కడనే పెడితే ఎలా ఉంటుంది? మాకు ఎలా మొదటిసారి మేము వ్యతిరేకిస్తున్న ఫార్మా కంపెనీలు పెడితే ఇక్కడ జనజీవన బతకలేనటువంటి పరిస్థితి కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పెట్టినా కానీ మళ్ళీ మేము ఎదురు పోరాటం చేస్తాం, పెట్టనీయం సార్. మాకు మంచి ఇండస్ట్రీలు మంచి కంపెనీలు పెట్టాలి సార్ చెప్పిండు. ముఖ్యమంత్రి అయినప్పుడే చెప్పిండు, కాకముందుగా చెప్పిండు. ఆ హామీతోటే మేము ముఖ్యమంత్రిని గెలిపించినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెడతా అంటే మేము ఒప్పుకుంటాం. ఎమ్మెల్యే కూడా చెప్పిండు మాకు, నా గుండెల పానం ఉన్నంతసేపు ఇక్కడ కంపెనీలు పెట్టనియా, ఫార్మా కంపెనీలు పెట్టనియా అని హామీ ఇచ్చిండు సార్. ఇప్పుడు 16 లక్షలు గత ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు దానికంటే కొంత పెంచి కూడా ఇచ్చి ఫార్మాసిటీ రన్ చేస్తామని అంటే ఏమంటారు? ఫార్మాసిటీ రన్ చేస్తామనే మాట అసలు రావద్దు. మేము అసలు భూములు ఇవ్వదలుచుకోలేదు సార్. ఇప్పుడు ఎట్లా అంటే ₹1 కోటి కూడా భూమి వస్తలేదు, 2 కోట్లు 3 కోట్లు అవుతుంది. మరి అలా 16 లక్షలకు భూమి ఎట్లా ఇస్తాం సార్? మేము కూడా బతకాలా వద్దా? అప్పుడు ముందుగా ఇచ్చిన వాళ్ళకు భూమి వచ్చింది సార్. ఇప్పుడు మార్కెట్కి అనుగుణంగా ఇవ్వాలి డబ్బు. వాళ్ళు ఇంట్లో జేబులోకి ఏం ఇస్తుర్రా గవర్నమెంట్? నేను ఇవాళ ఒక మాట చెప్తున్నా సార్. ఇవాళ ఒకనొకటికి అసైన్మెంట్లో భూమి లేదు, ఏం లేదు. వానికి ఈ పట్వారీలు దొంగలు నాగేష్ పట్వారి, వంశీందర్ రెడ్డి, పద్మనాభరావు అని ఉండే దొంగలు సార్. వాళ్ళు భూములు లేని వాళ్ళకు పైసలు తీసుకొని భూములు ఇచ్చినారు. ఇలా రైతులకు ఫెల్డింగ్ పెట్టిరు, ఆనే ఏడుస్తుంది. వాళ్ళకు పరిహారమే లేదు సార్. ఇంకా మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తాన నమ్మకం ఉందా? గట్టి నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి చేస్తాడు అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే రేవంత్ రెడ్డిని గెలిపించినాం.